ఏకాకి చేసేదని చేయాలనుకుంటే మాత్రం కులస్తులు గమనిస్తున్నారు. ఇప్పటివరకు బ్యాలెట్లో జరిగిన ప్రతిసారి ఐఎస్ ఓట్లు వచ్చిన వ్యక్తి మీద మీరు కుట్రలు చేస్తున్నారు. గమనించుకోండి. కులస్తులు ఏ రకమైన మ్యాండేట్ ఇవ్వబోతున్నారు ఇచ్చిండ్రు గతంలో తెలుసుకోండి. మీరు కుట్రలు చేసిన ప్రతిసారి విమర్శించిన ప్రతిసారి ఓట్లు పెరిగినాయి. అది అర్థమైతే సామరస్యంగా అన్ని కూర్చొని మాట్లాడేది, ఈ తీర్మానాల పట్ల గౌరవం వ్యక్తం చేసినట్లయితే ఈ తీర్మానాన్ని అరేంజ్ చేసింది అన్ని రిజిస్టర్ సంఘాల ప్రతినిధులతో చేయమన్నా అలా తప్పేముంది. ఎల్బీనగర్ రాజేందర్ వంజరోడే, లవంగ అన్యమేళన వంజరోడే, హుషీరాబాద్ అధ్యక్షుడు వంజరోడే, సౌత్ జోన్ అధ్యక్షుడు వంజరోడే. వాళ్ళ ఆ ప్రతినిధి పెట్టమంటున్నాము. ఆ సంఘం యొక్క అధ్యక్షుడు ఎవరుంటే వాళ్ళ ప్రతినిధి ఉంటే రేపు అక్కడ ఆ పదవిలోకి వచ్చిన ప్రతి వాళ్ళు అక్కడ చేసిన తీర్మానం ఏదైనా ఉంటే చెప్తారు. అయ్యా మాకు 50,000 కావాలని అడిగితే అడుగుతుండొచ్చు, లేదా ఇంకేమైనా ప్రతిపాదన చేస్తుండొచ్చు. ఆ ప్రతినిధులందరినీ పెట్టుకొని ట్రస్ట్ చేయాలి. అటువంటి ప్రతిపాదన బీసీ కమిషన్ ఉంది. కులంలో ఉన్న అన్ని రిజిస్టర్ సంఘాల ప్రతినిధులు కలిపి ట్రస్ట్ కావాలనుకుంటే మీరు 11 మందే పోయిండ్రు. 12 కూడా చెప్పలేదు. మీరు మీ పదాధికారులే మాకు ఫోన్లు చేస్తే మీకు మాకు తెలియదని ఎందుకు కావాలి? మాకు ఆడడితే ఇంటిలో ఈనాడు దాని మీద ఎన్ని రోజులు నడిపిస్తారు మీరు? ఇక పోయినాక వాడు పెద్ద లావు మాట్లాడిండు, వీడు పెద్ద లావు మాట్లాడిండు, ఈ విమర్శలు చేయకండి. మేము ఈ సంఘం గేటు దాటి లోపలికి వచ్చినప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ ఒకే వైఖరి ఉంటుంది. లోపలికి వచ్చినప్పుడు ఈ సంఘాన్ని కాపాడుకోవాలనే వైఖరి, బయటికి వెళ్ళాక మన సొంత వ్యవహారాలు అన్ని ఉంటుంది తప్ప ఎక్కువగా చేసే ఆలోచన ఉంటుంది. మీరు అదే వైఖరిలో ఉంటే బాగుంటుంది. ఇప్పటికైనా తక్షణమే ఎన్నికలు జరగాలి, ట్రస్ట్ రద్దు చేయాలి. ట్రస్ట్ రద్దు చేసిన ట్రస్ట్ లో కొత్త ట్రస్ట్ ఏర్పడాలి. ప్రభుత్వాన్ని చేసే డిమాండ్, ఎస్టీ రిజర్వేషన్ కార్పొరేషన్ డిమాండ్ గురించి మాట్లాడినాం. దానికోసం తగిన కార్యాచరణ ఉండాలి. ఈ సందర్భంగా చివరిగా ముగించే ముందు గౌరవనీయులైన విశ్వనాథన్ గారి గారిని, ఆయనకు మద్దతు తెలిపి తెలంగాణ కుల సమాజ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గో టు ద విలేజెస్. మనం జిల్లాలకు గ్రామాలకు తరలినప్పుడే అసలైన సమస్యలు తెలుస్తాయి. కులస్తులు ఎక్కడున్నారో ఆ బస్తీలకు వెళ్ళినప్పుడే సమస్యలు తెలుస్తాయి. చలో కులస్తుల దగ్గరికి వెళ్దాం. క్లియర్ మైండెడ్. ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం ఎన్నికల గురించి మాట్లాడదాం. మిగతా టైంలో వాళ్ళ మనోభావాలు ఏంటో తెలుసుకుందాం. దానికి తగ్గట్టుగా ఇంకో 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు అవసరమైన కార్యాచరణ పాటిద్దాం. పొద్దున ముత్తయ్య గారు మాట్లాడుతూ కులాన్ని విచ్ఛిన్నం చేసి కుట్రలు చేస్తున్నారు కొందరు ఉన్నారు. కానీ మేము చెప్పదలుచుకున్నాం, కులాన్ని ఐక్యం చేసి యువత కూడా చాలా ముందుకు వస్తుంది. కుల మంచి పాజిటివ్ థాట్స్ తోటి, ఉదాహరణకు వంజరి బిజినెస్ అసోసియేషన్, స్థానిక సంఘాలు, ఇవన్నీ కూడా కులాన్ని ఐక్యం చేసే ఆలోచనతో వస్తున్నాయి. విచ్ఛిన్నం చేసే ఆలోచన ఎవరికి లేదు. విచ్ఛిన్నం చేసేవాడు పదవి కోరుకునేటోడు విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నాడు. నాకే పదవి ఉండాలనుకునేటోడు కోరుకుంటున్నాడు తప్ప కులాన్ని విస్తరించాలి, కులస్తుల కోసం మన వంజరులంటే ఏదో సమాజంలో తెలియాలనుకునేటోడు ఎవడు కూడా పదవి కోరుకున్నాడు. ఎవడు కూడా కులం విస్తరించాలని అనుకుంటున్నాడు, విస్తరించే ఆలోచనలే చేస్తున్నాడని తెలియజేస్తూ, విచ్ఛిన్నం చేసే ఆలోచనలు బట్టి ఎవరైనా చేస్తే మాకే పదవులు ఉండాలి, మేమే పదవులు ఉండాలి, మాదే సంఘం